వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ ఈ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. రైట్ సార్ మీకు ప్రతిపక్ష గీత గారు రెస్పాండ్. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకు నమస్కారం సార్. సార్ జనసేన పార్టీ తరఫు నుంచి అయితే ఇటువంటి విమర్శల్ని కానీ ఇటువంటి కాంట్రవర్సీలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలకు చాలా దూరంగా ఉండాలి. విధానపరంగా ప్రజలు మనకి ఇచ్చిన మ్యాండేట్ ని కాపాడుకుంటూ మనం ఎలా వాళ్ళకి మంచి చేయాలన్న ఇంటెన్షన్ తో పరిపాలన చేయాలనుకుంటున్నాం. కానీ ఈయనకు విపరీతమైన ఫ్రస్ట్రేషన్ అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఓటమితో వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. అది దీనికి కారకులు పవన్ కళ్యాణ్ గారని ఆయన మనసులో బాగా ఫీడ్ చేసుకున్నారు ఆయన. ఎందుకంటే ఈ పొత్తు కానీ కుదరకపోయి ఉంటే ఈ గెలుపు అనేది జరిగి ఉండదు. సో దీనికి కారకులైన పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా టార్గెట్ చేయాలి, గత 5 ఏళ్ళుగా టార్గెట్ చేసి ఆయన్ని రాటు తేల్చేశాడు. తన మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత విపరీతంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడించి ఆయన ఏకంగా చొప్పు చూపించే స్థాయికి ఈయన జీవితాన్ని దిగజాల్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇంత నీచమైన స్థాయికి ఎందుకు దిగజారుతున్నారా అనేది రాష్ట్ర ప్రజలకు అర్థం కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏమైనా డైవర్ట్ చేయడం కోసం, ఏదైనా విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం, నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను, ఏదైనా విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం డైరెక్ట్ గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గానే టార్గెట్ చేశారని నాకు ఒక చిన్న డౌట్ సార్. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, అసలు ఒక ఎమ్మెల్యేగా కూడా కాని వ్యక్తిని మీరు అన్నా ఒక రకం, ఈ రోజు 21 మందిని 100% స్ట్రైక్ రేట్ తో గెలిపించుకొని తను ఒక డిప్యూటీ స్థాయిలో కూర్చున్న పవన్ కళ్యాణ్ గారు ఓటమంటే ఎలా ఉంటుంది, అగత్పాతాలనికి తొక్కుతా అన్న స్టేట్మెంట్ ని ఎలా జస్టిఫికేషన్ చేయాలన్న విధంగా ఈ రోజు ఆయన గెలుపు నిలిచింది. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈయన కార్పొరేటర్ స్థాయితో కంపేర్ చేస్తున్నారంటే ఏదైనా ఈయనకి రాజకీయాల పట్ల అవగాహన లేకుండా ఉండాలి, విధి విధానాల పట్ల గౌరవం లేకుండా ఉండాలి, లేదు గత సీఎం గా ఆయనకున్న బాధ్యత మర్చిపోయన్నా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పకూడదు కానీ ఒక్కసారి మీ సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే ఎంత నీచంగా ఈయన మీద ట్రోల్స్ జరుగుతున్నాయంటే, జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడే బతుకునేది, 175 స్థానాల్లో నిలబడితే 11 సీట్లకు కూడా పరిమితమైన బతుకునేది, ముండకి ముచ్చేదుకు తేడాలని తెలియని బతుకునేది, ఇలా చాలా 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 ట్రోల్ అవుతున్నారు. ఇంత ట్రోల్ అవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? విమర్శ చెయ్యొచ్చు, ఎలా చేయాలి? సూపర్ 6 పైన మాట్లాడొచ్చు, రాష్ట్ర అభివృద్ధి పైన మాట్లాడొచ్చు, అప్పుల పైన మాట్లాడొచ్చు, రాజధాని అంశం పైన మాట్లాడొచ్చు. కానీ కేవలం వ్యక్తిగతంగా ఉన్న గ్రెడ్జ్ని చూపించుకోవడం కోసం డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పైన అటాక్ చేస్తూ మాట్లాడారు. ఇది ఖండించడానికి నేను కూడా ఆయన స్థాయిలో దిగజారి జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడే బతుకుని ఇదే ఒక మాట అనడానికి ఎంతసేపు పడుతుంది? లేదు కోడికత్తి బాబాయ్ గొడ్డలి గురించి కంపేర్ చేస్తూ మాట్లాడడానికి ఎంతసేపు పడుతుంది? సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయిని ఎందుకు మర్చిపోతున్నారు? ఆయన మాజీ సీఎం గా ఉండి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే శ్రీరెడ్డికి, పోసాని కృష్ణమూర్తి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏముంటుంది? మీరు ఒక మాజీ సీఎం అండ్ ప్రస్తుత ఎమ్మెల్యే, మీకు కార్పొరేటర్ కి ఎమ్మెల్యే గల వ్యత్యాసం కూడా తెలియకుండా మీరు మాట్లాడుతున్నారంటే నాకు డౌట్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ లో తప్పే ఉంది. ఏపీలో గత ప్రభుత్వంలో మీరే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చెప్పారు. నేను ఇక ఆ వీడియో గత మన డిబేట్ లో కూడా చూపించాను. చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర 23 సీట్లు ఉన్నాయి, దాంట్లో ఒక 18 మంది ఉన్నారు, మేము 5 మందిని తీసేసుకున్నామంటే మీకు ప్రత్యేక హోదా పోతుంది అన్నారు. సో ఆ రోజు మీకు కరెక్ట్ అయినప్పుడు ఈరోజు మీరు 11 సీట్లతో అసెంబ్లీలో ప్రత్యేక హోదా నాకు కావాలి, నేను ఒక గౌరవం ఇవ్వాలి మీరు అని ఎలా అడుగుతారు? మీరు దానికి మీరు ముందు అసెంబ్లీకి హాజరై 11 నిమిషాల కన్నా ఎక్కువ ఉండి మీరు ఫైట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, 11 నిమిషాల కన్నా ఎక్కువ ఉండి మీరు ఫైట్ ఇవ్వండి, ప్రజల పక్షాన మాట్లాడండి. అది మాట్లాడే దమ్ము కూడా మీకు లేకుండా 11 నిమిషాల లోపలే మీరు బయట వెళ్ళిపోయేసి ఈ రోజు నాకు ప్రత్యేక హోదా కావాలి, నాకు ప్రత్యేక గౌరవం కల్పించండి అసెంబ్లీలో అంటే ఎలా కుదురుతుంది? అప్పుడు విలేకరు అడుగుతాడు ఏమని, సార్ ఆయన అడుగుతున్నాడు, ఆయన దగ్గర 39% ఓటింగ్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుంటే అది మన కంట్రీలో లేదు, జర్మనీలో ఉంది, మీరు అక్కడ వెళ్ళి పోటీ చేసుకోండి అన్నాడు. క్లియర్ ఎగ్జాంపుల్ తో చెప్పాడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ క్రిటిసిజం చేయలేదు. మన ఇండియాలో ఆ పద్ధతి లేదు అన్నాడు. దానికి మీరు మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలండి, లేకుంటే ఇది చాలా తీవ్ర స్థాయిలో ఆయన స్థాయిని దిగదాచుకోవడం విధంగా అవుతుంది. ఓకే రమేష్ గారు. నమస్తే అండి వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి సార్ సడన్ గా బాల్ అటు తిప్పారు పవన్ కళ్యాణ్ గారి మీదకి? ఇప్పుడు కీర్తన గారు చెప్పిన దాంట్లోనే పూర్తిగా సమాధానం కూడా ఉంది. క్లియర్గా ఆవిడ చెప్పింది. అక్కడ విలేకరులు అడిగారు, ఆ విలేకరులు అడిగిన దానికి
పవన్ కళ్యాణ్ గారు జర్మనీలో సిస్టమ్ ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి అన్నారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్గా విలేకరులు అడిగారు. ఏమని అడిగారండి? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని జర్మనీ వెళ్ళి తెచ్చుకోమంటున్నారు, ఇలా అంటే ఆయన యొక్క పరిస్థితిని, ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి మన దేశంలో ఎమ్మెల్యేగా ఉన్న, మన రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, లేదా మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జర్మనీలో లేదు కదండి. ఆయన యొక్క అజ్ఞానాన్ని, సరే ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశంతో కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విలేకరికి సమాధానం చెప్పడం జరిగింది. అంటే కార్పొరేటర్ స్థాయి అజ్ఞానమైన స్థాయి అనా? అలా కాదండి. ఇక్కడ ఇందాడే మీరు చెప్పారు, ఇప్పుడు సిఐకిను సీఎంకిను పోల్చుతూ సిఐ అదే స్థాయి కాదు, నేనేం ఆఫ్టర్ ఆల్ సిఐ అని అనటం లేదని చెప్పి మళ్ళీ మీరు సరి చేసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒక ఎమ్మెల్యేది కార్పొరేటర్ది ఒకే స్థాయి అవ్వదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, జీవితకాలంలో ఇప్పుడే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఆయనకు విషయాలన్నీ తెలిసి ఉండవు అనే ఉద్దేశం